లో అన్నదాత సుఖీభావకు సంబంధించి ఎట్టకేలకు లిస్టులు అయితే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావకు సంబంధించి మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లిస్టులు అయితే రావడం జరిగిందనమాట. దాంతోపాటు స్టేటస్ ఎవరైతే ఈకేవైసీ అయితే చాలామంది అయితే చేసుకోలేదు కదా, సో ఈకేవైసీతో పని అయితే లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇప్పుడు దానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి స్టేటస్ ఆప్షన్ కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే బెనిఫిషరీ స్టేటస్ అనేది కదా, చెక్ యువర్ పేమెంట్ అండ్ ఎలిజిబిలిటీ డేటస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. చెక్ యువర్ స్టేటస్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ చూడొచ్చు. లేదంటే చెక్ స్టేటస్ అనేది కదా, ఇక్కడ కూడా మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి సెక్యూర్ ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అనేది క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అయితే లిస్టులు అయితే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపించారు. సో అక్కడ లిస్టులు అయితే ప్రింట్అవుట్ తీసి ఈ రోజు అయితే అంటిస్తూ ఉన్నారనమాట. మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే చెక్ స్టేటస్ అని ఉందో దీన్ని ఏమని పెట్టారంటే, ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. ఆప్షన్ అయితే తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆప్షన్ అయితే పెట్టారు, కాకపోతే ఇది ఇంకా వర్క్ అయితే అవ్వట్లేదు అనమాట చెక్ స్టేటస్ అనేది. సో తొందరలోనే దీన్ని తీసుకొస్తారు. ఆల్రెడీ మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టులు అయితే వచ్చేసినాయి. సో ఈకేవైసీతో పని లేకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు లిస్టులు అయితే వచ్చినాయి. అందరూ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఒకవేళ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసినట్లయితే ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మీకు నేను ఇక్కడ అప్డేట్ అయితే అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ కూడా ఇస్తాను నేను. ఒకవేళ ఇన్కేస్ ఈ ఆప్షన్ ఏదైతే వారు ఆప్షన్ ఇచ్చారో చెక్ స్టేటస్ నవ్వని, అది ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అక్కడ ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఎనేబుల్ అయితే చేయలేదు ఇప్పుడు, అందుకే ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో ఇదనమాట మొత్తం లిస్టులు అయితే మనకు అక్కడ రావడం జరిగింది. దాంతోపాటు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఈ కార్యక్రమం అయితే మనకు మరొక 2 రోజులు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.